హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో 11 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఓకే, ఈరోజు మనం 12th ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో మన ప్రాబ్లం స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు కన్వర్ట్ రైల్వే టైమ్ టు 12 hours టైం. అంటే మనకి 2 డిఫరెంట్ టైం ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి రైల్వే టైం అంటే 24 hours టైము, ఇంకొకటి 12 hours టైం. ఓకే, సో యూజర్ మనకి రైల్వే టైం ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయాలంటే 12 hours టైం ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, అంటే మనకి 0 నుంచి 24 hours వరకు, అంతేనా? సో రైల్వే టైం అంటే 0 నుంచి 24 hours వరకు ఉంటుంది, దానికి AM PM అని ఉండదు. ఓకే, అదే మనకి 12 hours టైం అంటే 0 to 12 PM ఉంటుంది, మళ్ళీ 1 PM to 12 AM ఉంటుంది, అంతేనా? సో మనకి ఇలా ఉంటుంది. 12 hours టైం అంటే 0 నుంచి 12 వరకే ఉంటుంది, AM PM ఉంటుంది, అంతేనా? సో ఇది మనకి AM అవుతుంది, ఇది మనకి PM అవుతుంది. కానీ రైల్వే టైం అంటే ఏంటి? 0 to 24 hours టైం ఉంటుంది, అంతేనా? అంతకుమించి మనకి ఇంకేం ఉండదు. సో మనకి యూజర్ ఈ టైం ఇస్తాడు, దాన్ని మనం ఈ టైం కింద కన్వర్ట్ చేయాలి. సో చూడండి, ఎంటర్ హవర్స్ అంటే 22 hours అని ఇచ్చాడు, ఎంటర్ మినిట్స్ అంటే 59 minutes అని ఇచ్చాడు. దానికి మనకి 10:59 PM అని వచ్చింది అవుట్పుట్. ఎందుకు 22 hoursని మనం 12 hours టైం కింద కన్వర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? 10 hours అవుతుంది. 59 minutesకి 59 minutes యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో 22 hours అనేది మనకి ఏమవుతుంది? PM అవుతుంది. ఎందుకు? 22 మనకి ఎక్కడుంది? ఎక్కడ ఉంటుంది, కాబట్టి ఇది మనకి ఎక్కడ వస్తుంది? PMలో వస్తుంది. ఇక్కడ 12 ఉంటే మనకి అది PMలో వస్తుంది, కాబట్టి మనకి దాన్ని ఏమంటాము? 10:59 PM అనేది అంటాం. ఓకే, సో మీకు నార్మల్గా టైం గురించి తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది సింపుల్. ఓకే, సో ఒకసారి చూడండి, అంటే మనం ఎలా థింక్ చేస్తామంటే జస్ట్ ఏముంది, ఆ 22 నుంచి మనం 12 సబ్స్ట్రాక్ట్ చేసేస్తే సరిపోతుంది కదా అనేసి అనుకుంటాం. ఓకే, అది కరెక్టే, కాకపోతే మనకి ఏంటి అంటే కొన్ని కార్నర్ కేసెస్ ఉన్నాయి. ఆ కార్నర్ కేసెస్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోగ్రామ్ సాల్వ్ చేసేటప్పుడు ఎడ్జ్ కేసెస్, కార్నర్ కేసెస్ గురించి కూడా థింక్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి మనం రాసిన కోడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ ఇన్పుట్కి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ అనేది అలా రాశారో మీరు సక్సెస్ఫుల్ కోడర్ అవుతారు. ఓకే, సో ఒకసారి థింక్ చేయండి. నాకు మీరు ఏదైతే అనుకున్నారో, అంటే యూజర్ ఇచ్చిన టైం నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది, కానీ ఎప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయాలి? వాడు ఇచ్చిన హవర్స్ అనేది 12 కంటే ఎక్కువ అయితే మనం అప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయాలి. వాడు ఇచ్చిన హవర్స్ లెట్సే నాకు 8 hours ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు 12 నుంచి సబ్స్ట్రాక్ట్ చేసేస్తే ఏమవుతుంది? 8 నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? -4 వస్తుంది. అప్పుడు మనం 12 సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. 12 మనం ఎప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయాలి? వాడు ఇచ్చిన హవర్స్ అనేది 12 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రం మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంతేనా? సో వాడు ఇచ్చిన హవర్స్ 12 కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో అంటే వాడు ఇచ్చిన హవర్స్ని మనం హెచ్ అనే వేరియబుల్లోకి పెట్టుకుంటే హెచ్ అనేది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. హెచ్ నుంచి 12ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అదే మనకి హెచ్ <12 అయితే మనము డైరెక్ట్గా వాడు హెచ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేయాలి, అంతేనా? ఒకసారి థింక్ చేయండి. 0 నుంచి 12 వరకు మనకి ఏ హవర్ వాడు ఇచ్చినా సరే జస్ట్ మనకు అది ఏముంటుంది? వాడు ఇచ్చిన హవర్ని మనం యాజ్ ఇట్ ఈస్ రాయాలి, కాకపోతే దాని పక్కన మనం AM అని రాయాలి, అంతేనా? అంటే 0 నుంచి 12 వరకు మనకు అదేంటి? AM. 12 నుంచి 24 వరకు మనకు అదేంటి? PM, అంతేనా? సో 0 నుంచి 12 వరకు వాడు ఏ హవర్ ఇచ్చినా సరే మనం వాడు ఇచ్చిన హవర్ని యాజ్ ఇట్ ఈస్ రాస్తే సరిపోతుంది. తర్వాత మినిట్స్ అనే మనకి ఇక్కడ మినిట్స్ వాడు ఇచ్చినా సరే మనకి మినిట్స్తో పని లేదు, వాడు ఇచ్చిన మినిట్స్ మనం యాజ్ ఇట్ ఈస్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఓన్లీ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటి? హవర్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ నాకు 0 నుంచి 12 మధ్యన ఏ హవర్ ఇచ్చినా సరే నేను ఏం చేయొచ్చు అంటే యాజ్ ఇట్ ఈస్ అదే హవర్ రాసేవచ్చు. తర్వాత పక్కన మనం ఏమని రాయాలంటే AM రాయాలి, అంతేనా? నెక్స్ట్
12 నుంచి 24 వరకు ఏ హవర్ ఇచ్చినా సరే మనం ఏం రాయాలి, ఆ హవర్ నుంచి 12 అనేది మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు, 12 నుంచి 24 వరకు మనకి అది రైల్వే టైం, కానీ మనకి 12 అవర్స్ టైం ఫ్రేమ్లో 12 నుంచి 24 తర్వాత మళ్ళీ మనము 1 PM 2 PM 3 PM ఇలా అంటాం. కాబట్టి ఆ అవర్ ఏదైతే ఉందో లెట్స్ 15 అని ఉందనుకోండి, 15 నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేసేస్తే 3 PM అవుతుంది, అంతే కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ అవర్ నుంచి 12 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో అవర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే మనం అవర్ నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అవర్ అనేది లెస్ దాన్ 12 అయితే అవర్ పక్కన AM అని పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి, అవర్ నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేసి పక్కన మనం PM అని పెట్టాలి. ఓకే, సో ఇది మనకి ఫైన్. కానీ ఇంకో 2 కారణాల కేసెస్ ఉన్నాయి చూడండి. ఒకవేళ వాడు ఇచ్చిన అవర్ అనేది 0 అనుకోండి, వాడు ఇచ్చిన అవర్ 0 అంటే మనకి రైల్వే టైంలో 00:39 అంటే అది ఏంటది, దానికి ఈక్వివాలెంట్ 12 అవర్స్ ఫార్మాట్ ఏంటి మనకి 12:39 AM, అంతేనా. 00:39 అంటే 12:39 AM. అదే మనకి 1 అనుకోండి, మళ్ళీ మనం దాన్ని 1 AM అంటాం. ఇక 2 అనుకోండి 2 AM అంటాం. 3 అనుకోండి 3 AM అంటాం. కానీ 0ని మనము 0 AM మనము ఏమంటాం, 12 AM అంటాం. కాబట్టి మనము ఈ హవర్ లెస్ దాన్ 12 అయినప్పుడు మళ్ళీ మనం ఇంకొక కండిషన్ వెరిఫై చేయాలి. ఏంటి, అవర్ ఈక్వల్ టు 0నా కాదా అని వెరిఫై చేయాలి. అవర్ ఈక్వల్ టు 0 అయితే మనం హవర్ని ఏమని కన్సిడర్ చేయాలి, 12 అని కన్సిడర్ చేయాలి, అంతేనా. అవర్ అనేది లెస్ దాన్ 12 అయితే, అవర్ అనేది ఈక్వల్ టు 0 అయితే, లెస్ దాన్ 12 అయింది, అవర్ అనేది ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, అవర్ ఈక్వల్ టు 12 అని కన్సిడర్ చేయాలి. ఎందుకు, మనం 00:39 అనే రైల్వే టైంని 12:39 AM అంటాం కానీ 0 AM మనము. ఓకే, కాబట్టి అవర్ ఈక్వల్ టు 0 అయితే అవర్ ఈక్వల్ టు 12 అని మనం చెప్పుకోవాలి, అంతేనా. ఆ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 అక్కడ వరకు మనకి 11:59 అన్నా 11:59 AM అన్నా రెండు సేమ్, అంతేనా. నెక్స్ట్ మనకి ఈ 12 దగ్గర మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే మనం ఏమని చెప్పాము, H-12 చేయమని చెప్పాం. ఇప్పుడు నాకు 12:29 అని ఇచ్చాడు రైల్వే టైం, మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. అవర్ అంతా 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కండిషన్ ఏంటి, ట్రూ. కాబట్టి మనకి ఏమవుతుంది, లోపలికి వచ్చి 12 - 12 అంటే 0 వచ్చేస్తుంది. మనకి అలా రాకూడదు, అంతేనా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంకొక కండిషన్ రాసుకోవాలి. ఫస్ట్ ఇఫ్ అవర్ ఈక్వల్ టు 12 అయితే 12 H=12 అనే కన్సిడర్ చేసుకోవాలి, అంతేనా. అవర్ ఈక్వల్ టు 12 అయితే మనము అవర్ ఈక్వల్ టు 12 అయితే మనం అవర్ ఈక్వల్ టు 12 అనే కన్సిడర్ చేయాలి. ఓకే, అంతేగాని అవర్ని మళ్ళీ 12 నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. అప్పుడు మనకి 0 వచ్చేస్తుంది, 0:29 PM అని వచ్చేస్తుంది. అలా రాకూడదు, మనకి ఏమని రావాలి, 12:29 PM అని రావాలి. కాబట్టి అవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12లో మళ్ళీ అవర్ ఈక్వల్ టు 12 అయితే అవర్ ఈక్వల్ టు 12 అని మాత్రమే మనము స్టోర్ చేసుకోవాలి. అంటే అవర్ నాట్ ఈక్వల్ టు 12 అయితేనే మనం ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. అవర్ ఈక్వల్ టు 12 అయితే మనం ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు. అవర్ నాట్ ఈక్వల్ టు 12 అయితేనే మనం ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి 13 ఉంటుంది, 14 ఉంటుంది, 15 ఉంటుంది, ఇలా ఉంటుంది, అంతేనా. సో అంటే 13 ఉందనుకోండి, 13 - 12 1 PM, 14 - 12 2 PM, 15 - 12 3 PM ఇలా సరిపోతుంది. అలా 23 అంటే 23 - 12 11 PM వరకు సరిపోతుంది. ఒకవేళ యూజర్ 24 ఇస్తే నాకు ఏమొస్తుంది, 24 - 12 12 PM అని వచ్చేస్తుంది, అంతేనా. 24 - 12 12 PM అనేసి వస్తుంది. ఓకే, కానీ మనకి అది ఏం రావాలి, 24 అనేది మనకి అసలు యూజర్ మనకి ఇన్పుట్ ఇవ్వకూడదు. అంటే 2409 ఇది మనకి పాజిబుల్ అవుట్పుట్ కాదు, అంతేనా. అది మనకి పాజిబుల్ అవుట్పుట్ కాదు. యూజర్ మనకి ఏమి ఇవ్వాలి, 00 నుంచి
2359 ఇక్కడ వరకు మాత్రమే ఇవ్వాలి. ఓకే, అంటే మనకి యూజర్ ఇచ్చే వాల్యూస్ ఈ బిట్వీన్లో మాత్రమే ఉంటాయనేసి మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, యూజర్ మనకి ఈ అవుట్ సైడ్ వాల్యూస్ ఏవి ఇచ్చినా సరే అది రాంగ్ ఇన్పుట్స్ అని కన్సిడర్ చేసుకుందాం. యూజర్ మనకి ఆ ఇన్పుట్స్ ఇవ్వడు అని కన్సిడర్ చేద్దాం ఈ ఎగ్జాంపుల్కి. ఓకే, సో అంటే యూజర్ నాకు 23 ఇస్తే నాకు 23 - 12 ఏమవుతుంది, 11 PM అనేసి వస్తుంది. కాబట్టి ఫైన్. సో అంటే మనం ఏం చేసాము, నాకు పాజిబుల్ ఇన్పుట్స్ అంటే 0039 ఉంటే నాకు 12:39 AM అని రావాలి. అదే నాకు 12:29 అని ఉంటే 12:29 PM అని రావాలి. సో ఈ కండిషన్స్ అన్నింటికి కూడా మనం పాజిబుల్ కేసెస్ అన్ని వెరిఫై చేసాం, అంతేనా? నేను జస్ట్ మీకు దాని యొక్క ఓవర్వ్యూ చెప్పాను, అంటే ఏది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి. సో మనం ఏం చేయాలంటే ఈ కండిషన్స్ అన్ని చూసుకొని మనం ఒక ప్రోగ్రామ్ రాసుకోవాలి, అంతేనా? ఈ కండిషన్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మనము ప్రోగ్రామ్ రాసుకోవాలి. సో బేసిక్గా మనకి ఏమవుతుంది ఇక్కడ, ఓన్లీ 2 కండిషన్స్ ఫస్ట్ మనం వెరిఫై చేయాలి. h గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 h లెస్ దాన్ 12 అని వెరిఫై చేయాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితేనే మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. కానీ అందులో మనం ఏంటి, h అనేది ఈక్వల్ టు 12 అయితే మనం సబ్స్ట్రాక్ట్ చేయకూడదు. h నాట్ ఈక్వల్ టు 12 అయితేనే సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు, h ఈక్వల్ టు 12 అయినప్పుడు సబ్స్ట్రాక్ట్ చేస్తే 12 - 12 0 PM అనేసి వచ్చేస్తుంది. కాబట్టి h 13 నుంచి 23 వరకు మాత్రం ఉంటేనే మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. అది మనకు ఒక కేసు. నెక్స్ట్ h లెస్ దాన్ 12 అయినప్పుడు మనం సబ్స్ట్రాక్ట్ అసలు చేయకూడదు. hని యాజ్ ఇట్ ఈజ్ h కింద కన్సిడర్ చేయాలి. కానీ h అనేది ఈక్వల్ టు 0 అయితే మనం అప్పుడు h వాల్యూని 12 AM కింద కన్వర్ట్ చేయాలి, 12 AM కింద కన్సిడర్ చేయాలి. ఎందుకు, 0039 అంటే 12:39 AM కాబట్టి. సో ఈ 12:39 అంటే h 0 అయినప్పుడు h 12 అయినప్పుడు ఈ 2 కేసెస్ని మీరు హ్యాండిల్ చేస్తే రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా మన సబ్స్ట్రాక్షన్ యూజ్ చేసుకొని ప్రాపర్గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇది ఏదైతే లాజిక్ రాసుకున్నామో దీనికి మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో నేను int h ఈక్వల్ టు లెట్స్ సే సమ్ 22 int m ఈక్వల్ టు లెట్స్ సే 59. గైస్ మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. జస్ట్ ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇఫ్ h ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కాదా అని కన్సిడర్ చేయాలి. ఓకే, h అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే అప్పుడు మనకి h అనేది మళ్ళీ ఏం చేయాలి, h నాట్ ఈక్వల్ టు 12 కాదా అని కన్సిడర్ చేయాలి, అంతేనా? నేను ఏమని చెప్పాను, 0 to 12 to 24లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే ఈ కేసు. అందులో మనకి h నాట్ ఈక్వల్ టు 12 అయితే మాత్రమే, అంటే 13 నుంచి 23 వరకు మాత్రమే మనము ఆ వాల్యూ నుంచి 12ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి h ఈక్వల్ టు h మైనస్ 12 అని రాసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ వాల్యూ నుంచి h నుంచి మనకి 12 అనేది సబ్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే system.out.println time is system.out.printf రాసుకోండి. %d PM. ఇక్కడ నాకు %d అంటే హవరు, ఈ %d అంటే m. ఓకే, అంతే, అంతకుమించి మనకి ఇంకేం లేదు. నెక్స్ట్, ఒకవేళ h మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కాకపోతే లెస్ దాన్ 12, అందులో మనం ఏది చెక్ చేయాలి, 0నా కాదా అని చెక్ చేయాలి. ఇఫ్ h ఈక్వల్ టు 0 అయితే మనం h ఈక్వల్ టు 12 చేసుకోవాలి, అంతేనా? h ఈక్వల్ టు 0 అయితే మనం దాన్ని 12 AM కింద కన్సిడర్ చేయాలి. h 0 కాకపోతే రిమైనింగ్ 1 to 11 ఏవైతే ఉన్నాయో అది మనం యాజ్ ఇట్ ఈజ్ కన్సిడర్ చేసుకోవాలి, 1 AM 2 AM 3 AM అని. కాబట్టి అప్పుడు మనకి h ఈక్వల్ టు 0 అయితే h ఈక్వల్ టు 12 అని కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనం system.out.println time is printf %d ఇక్కడ మనకి ఏమొస్తుంది, AM వస్తుంది. ఎందుకు, 0 నుంచి 12కి, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కాబట్టి PM, ఇది 0 నుంచి 12 కాబట్టి AM. ఓకే, ఇక్కడ h వస్తుంది, m వస్తుంది. ఓకే, అంతే, మనకి ఇంకేం లేదు. చూడండి, మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి.
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే అందులో మనం ఒక కేసుని హ్యాండిల్ చేసుకోవాలి. ఏంటి? హెచ్ ఈక్వల్ టు 12 హెచ్ నాట్ ఈక్వల్ టు 12 హెచ్ నాట్ ఈక్వల్ టు 12 అయితేనే మనం హెచ్ నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి హెచ్ నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేసాం. హెచ్ ఈక్వల్ టు 12 అయితే మనకి 12 PM 12 PM 12 PM అలా ఉంటుంది కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. హెచ్ వాల్యూ అనేది చేంజ్ చేయట్లేదు. సో హెచ్ ఈక్వల్ టు 12 ఉంటుంది. ఇక్కడ నాకు ఏమవుతుంది? హెచ్ వాల్యూ అనేది 12 కన్నా ఎక్కువ అనుకోండి, లెట్స్ సే 14 అనుకోండి. ఇది 14 నాట్ ఈక్వల్ టు 12 కాబట్టి కండిషన్ ఫాల్స్ అయ్యి 14 - 12 అంటే 2. హెచ్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ నాకు 2 తర్వాత మినిట్స్ PM అనేసి వస్తుంది. ఓకే, అంతే. అదే హెచ్ అనేది లెస్ దాన్ 12 అయితే నాకు ఏమవుతుంది? ఓన్లీ ఒక్క కండిషన్ మనం వెరిఫై చేయాలి. హెచ్ ఈక్వల్ టు 0నా కాదా? హెచ్ ఈక్వల్ టు 0 అయితే మనం 12 AM అని రావాలి. కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 అయితే హెచ్ ఈక్వల్ టు 12కి మనం అసైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి అది ఏమవుతుంది? 12 AM కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, రిమైనింగ్ కేసులో హెచ్ వాల్యూ ఏదైతే ఉందో అది ప్లస్ AM రావాలి. కాబట్టి %d AM హెచ్ వాల్యూ M వాల్యూ రాసాం. ఓకే, ఒకసారి చూడండి. ఓన్లీ ఒక 3 ఇన్పుట్స్ చెక్ చేద్దాము. ఫస్ట్ ఇది 22 59. 22 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. 22 నాట్ ఈక్వల్ టు 12 ఏమైంది? కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి హెచ్ ఈక్వల్ టు హెచ్ -12 అంటే 22 - 12 అంటే హెచ్ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంతేనా? కాబట్టి system.out.println టైమ్ ఈజ్ ఇక్కడ నాకు హెచ్ వాల్యూ ఉంది 10%d M వాల్యూ. M వాల్యూ ఎంత? 59. 10:59 ఇక్కడ ఏముంది? PM అనేసి ఉంది కాబట్టి 10:59 PM అనేసి వస్తుంది. అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకొక వాల్యూ చూడండి. 0039 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు హెచ్ వాల్యూ 0 కాబట్టి 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కండిషన్ ఫాల్స్, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ హెచ్ ఈక్వల్ టు 0 అంటే 0 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ కాబట్టి హెచ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఓకే, హెచ్ వాల్యూ ఏమైంది? 12 అయింది. కాబట్టి ఇక్కడ నాకు 12 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నాకు M వాల్యూ అంతా 39. సో 12:39 AM అని ప్రింట్ అవుతుంది. సరిపోయిందా? 0039 అంటే 12:39 AM సరిపోయిందా? నెక్స్ట్ ఇంకోటి చూడండి. 12:53 PM అంటే 12:53 అని ఇస్తే నాకు ఏమని రావాలి? 12:53 PM అని రావాలి. సో 12 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కండిషన్ ట్రూ, 12 నాట్ ఈక్వల్ టు 12 కండిషన్ ఫాల్స్. కాబట్టి టైమ్ ఈజ్ హెచ్ వాల్యూ మనం అసలు చేంజ్ చేయట్లేదు. సో 12కి 12 వస్తుంది, 53కి 53 వస్తుంది, PM వస్తుంది. 12:53 PM వచ్చింది. అంతేనా? సరిపోయిందా? సో నేను అన్ని కేసెస్ చెప్పాను. 0 చెప్పాను, 12 చెప్పాను, 12కి 24కి మధ్యలో ఉన్నది 22 కేసు చెప్పాను. ఒకసారి ఇది కూడా చూడండి. లెట్స్ సే 5:03 AM అని ఇచ్చాడు. 5:03 అని ఇస్తే నాకు 5:03 AM అని రావాలి. అంతేనా? సో హవర్స్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కండిషన్ అంటే ఫాల్స్ కాబట్టి ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది. హెచ్ ఈక్వల్ టు 0 5 ఈక్వల్ టు 0 కండిషన్ అంటే ఫాల్స్ కాబట్టి నాకు ఏమవుతుంది? %d హెచ్ వాల్యూ అంతా 5, మినిట్స్ వాల్యూ అంతా 3 AM 5:03 AM వచ్చింది. సరిపోయిందా? సో ఈ విధంగా మనము 24 అవర్స్ టైం రైల్వే టైంని 12 అవర్స్ టైం ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ని టైప్ చేసి డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి వెరిఫై చేయండి. ఓకేనా? ఓకే, హాయ్ గైస్. సో మనం ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా అక్కడ బోర్డు మీద. సో దాన్ని మనం ఇక్కడ విజువల్ స్టూడియోలో టైప్ చేద్దాం. సో నేను ఇక్కడ రైల్వే టైం demo.java అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. అందులో ఒక మెయిన్ మెథడ్ అనేది రాసుకున్నాను. సో ఇది మనకేంటి బేసిక్ జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. సో నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ యూజ్ చేయాలి. స్కానర్ క్లాస్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ java.util.scanner స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in ఇది మనకేంటి స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మన యూజర్ని ఇన్పుట్ అడగాలి. ఏమని? హవర్స్ మినిట్స్ ఎంటర్ చేయమని. కాబట్టి system.out.println ఎంటర్ హవర్స్. సో యూజర్ మనకి అవర్స్ ఎంటర్ చేస్తాడు. దాన్ని మనం హెచ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఇంట్ హెచ్ ఈక్వల్ టు in.next int. సో యూజర్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేశాడో అది మనకి హెచ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. తర్వాత system.out.println ఎంటర్ మినిట్స్. సో int m ఈక్వల్ టు in.next int. సో యూజర్ దగ్గర నుంచి మనము హవర్స్ మినిట్స్ తీసుకున్నాం. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైల్వే టైం ఇస్తాడు వాడు, దాన్ని మనం ఏం చేయాలి 12 అవర్స్ టైం కింద కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం వెరిఫై చేయాలి, అవర్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కాదని వెరిఫై చేయాలి. ఓకే, అవర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే అది పిఎం కింద కన్సిడర్ చేయాలి. అవర్స్ లెస్ దాన్ 12 అయితే దాన్ని మనం ఏం కింద కన్సిడర్ చేయాలి, ఈ ఏఎం కింద కన్సిడర్ చేయాలి. ఓకే, మళ్ళీ అవర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12లో మళ్ళీ మనం ఏం కండిషన్ వెరిఫై చేయాలి, హెచ్ అనేది నాట్ ఈక్వల్ టు 12 కాదా అని వెరిఫై చేయాలి. ఎందుకు, నాట్ ఈక్వల్ టు 12 అయితేనే మనము హెచ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ 12 చేయాలి. ఎందుకు, ఈక్వల్ టు 12 అప్పుడు చేసామనుకోండి 12 మైనస్ 12 జీరో అయిపోద్ది, జీరో పిఎం అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా రిమైనింగ్ 13 నుంచి 23 వరకు మనకి హెచ్ నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఏముంది 13 మైనస్ 12, 14 మైనస్ 12 ఇవన్నీ 1, 2 ఇలా వస్తాయి. ఓకే, సో సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమైనా చేయాలి, ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ టైమ్ ఈజ్ పర్సంటేజ్ డి ఇక్కడ మనకి ఏంటి పిఎం, కాబట్టి పిఎం అని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ పర్సంటేజ్ డికి అవర్స్, సెకండ్ పర్సంటేజ్ డికి మినిట్స్. ఓకే, నెక్స్ట్ ఎల్స్లో ఏంటి, హెచ్ అనేది లెస్ దాన్ 12 అంటే 0 to 11 వరకు. సో అక్కడ మనం ఒక కండిషన్ వెరిఫై చేయాలి, ఏంటి, హెచ్ ఈక్వల్ టు 0నా కాదా అని. హెచ్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం చేయాలి, హెచ్ అనేది 12కి అసైన్ చేసుకోవాలి. ఎందుకు, 0039 అంటే అది మనకి 12:39 AM అంటే ఆ హెచ్ వాల్యూ అనేది 12 కింద మనం ప్రింట్ చేయాలి. కాబట్టి మనకు అప్పుడు హెచ్ అనేది 12కి అసైన్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని సేమ్ 1 నుంచి 11 వరకు 1 AM 2 AM 3 AM కాబట్టి హెచ్ వాల్యూ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. హెచ్ ఈక్వల్ టు 0 అయితే మనం చేంజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ టైమ్ ఈజ్ పర్సంటేజ్ డి ఇక్కడ ఇదేంటి ఏఎం కాబట్టి ఇక్కడ అవర్స్, మినిట్స్. ఓకే, అంతే, అంతకు మించి మనకి ప్రోగ్రామ్ అనేది ఏం లేదు. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. సేవ్ చేశాను, కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ రైల్వే టైమ్ డెమో డాట్ జావా, నెక్స్ట్ జావా స్పేస్ రైల్వే టైమ్ డెమో, ఎంటర్ అవర్స్. ఫస్ట్ మనం 22 అని ఇచ్చాము, 59 అంటే 22:59 అనేది ఏంటి 10:59 PM కాబట్టి మనకి 10:59 PM అని ప్రింట్ అయింది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇద్దాం, పాజిబుల్ ఇన్పుట్. లెట్స్ సే 00:35 అంటే 12:35 AM అంతే కదా, మనకి అది ప్రింట్ అవ్వాలి. చూడండి 12:35 AM అని ప్రింట్ అయింది, అంతేనా, సరిపోయిందా. నెక్స్ట్ ఇంకొకటి ఇన్పుట్ 12:45 అంటే 12:45 PM అని ప్రింట్ అవ్వాలి. చూడండి మనకి 12:45 PM అని ప్రింట్ అయింది, సరిపోయిందా. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇద్దాం. లెట్స్ సే 03:57 అంటే 3:57 AM అని ప్రింట్ అవ్వాలి. సో 3:57 AM అని ప్రింట్ అయింది, సరిపోయిందా. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కండిషన్స్ అంటే జస్ట్ ఈ రెండు కండిషన్స్ కార్నర్ కేసెస్, ఆ రెండింటిని మనం హ్యాండిల్ చేసుకోవాలి. హ్యాండిల్ చేసుకుంటే మనకి రైల్వే టైం నుంచి 12 అవర్స్ టైంలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది తెలుస్తుంది. ఓకే, అంతే. మీకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పానంటే ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి అని చెప్పాను. ఓకే, సో ఇఫ్ ఎల్స్ అనేది అర్థం అవ్వాలంటే మీరు ఇఫ్ ఎల్స్లో ఇక్కడ మళ్ళీ చూడండి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మనము ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. అప్పుడు మీకు ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ వాటి గురించి క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇంకొక కార్నర్ కేసు ఉంది, దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి. నేను దాన్ని హ్యాండిల్ చేయలేదు, మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి. లెట్స్ సే నేను అవర్స్ 25 అని ఇచ్చాను అనుకోండి, మినిట్స్ 78 అని ఇచ్చాను అనుకోండి. నాకు చూడండి ఏమని ప్రింట్ అయింది, 13:78 PM అని ప్రింట్ అయింది. ఇది అసలు మనకి పాజిబుల్ టైమేనా కాదు. కాబట్టి ఇటువంటి ఇన్పుట్ యూజర్ ఇస్తే మీరు అవుట్పుట్ ఏమని ప్రింట్ అవ్వాలంటే టైం ప్రింట్ అవ్వకుండా రాంగ్ ఇన్పుట్ అని ప్రింట్ అవ్వాలి. అంటే నాకు 25:78 ఆడు యూజర్ ఎంటర్ చేసిన వెంటనే నాకు అవుట్పుట్ టైమ్ ఈజ్ ఇలా అని ప్రింట్ అవ్వకుండా రాంగ్ ఇన్పుట్ అని ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనకి యూజర్కి అర్థమవుతుంది, ఓకే నేను ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి రాంగ్ ఇన్పుట్స్. సో పాజిబుల్ ఇన్పుట్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే హవర్స్ అనేది ఆల్వేస్ 0 నుంచి 23 మధ్యలో ఉంటుంది కాబట్టి 0 నుంచి 23 వరకు వాల్యూస్ మాత్రమే సప్లై చేయాలి. హవర్స్ అడిగినప్పుడు, మినిట్స్ అడిగినప్పుడు మినిట్స్ ఆల్వేస్ 0 నుంచి 59 వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి
నేను 0 నుంచి 59 వరకు వాల్యూస్ మాత్రమే సప్లై చేయాలి, వేరే వాల్యూస్ అప్లై చేయకూడదని యూజర్కి అర్థమయ్యి యూజర్ ఆ విధంగా మనకి వాల్యూస్ ఇస్తాడు. సో మీరు ఆ కండిషన్స్ యాడ్ చేయాలి. అంటే యూజర్ ఇచ్చిన వాల్యూస్ ప్రాపర్ వాల్యూసా కాదా అని ఫైండ్ అవుట్ చేసి, ప్రాపర్ వాల్యూస్ అయితే మనకి రిమైనింగ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ప్రాపర్ వాల్యూస్ కాకపోతే రాంగ్ అవుట్పుట్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, దానికి మీరు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.